తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లో ఏ కాలనీలో చూసినా విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కేబుల్స్ విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. అవి గాల్లో వేలాడుతూ ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. దీంతో కేబుల్ వైర్స్ యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో విద్యుత్ శాఖ రంగంలోకి దిగింది. అయితే కేబుల్స్ తొలగించడంతో చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆపరేషన్ వైర్ కొనసాగుతోంది. రామంతపూర్ కరెంట్ షాక్ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం కేబుల్ వైర్లు తొలగించాలని ఆదేశించింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నా వెంటనే తొలగించాలన్నారు. కేబుల్ వైర్లు తొలగింపునకు ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని, వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబుల్ వైర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని భట్టి ఆదేశించడంతో విద్యుత్ శాఖ రంగంలోకి దిగింది. నగరంలోని చాలా చోట్ల విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. టీజీఎస్ పీడీసీఎల్ హైదరాబాద్ లో కేబుల్స్ తొలగించడం వల్ల నగరంలో ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతింటం వల్ల చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతాయి. ఈ ప్రభావం ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ సహా మిగతా హోమ్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లపై పడింది. ఇంటర్నెట్ అంతరాయం అంటూ ఎయిర్టెల్ కు 40,000 ఫిర్యాదులొచ్చాయి. జియోకు 20,000కు పైగా కంప్లైంట్లొచ్చాయి. దీంతో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు తెలిపింది. కేబుల్ వైర్ల మూలంగానే ప్రమాదాలు జరిగాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ స్పష్టం చేశారు. రామంతపూర్ ఘటనలో కేబుల్ వైర్లు లోపాలు బయటపడ్డాయని తెలిపారు. ఎలక్ట్రికల్ లైన్స్ పైన నుంచి ఒక కేబుల్ ఉంది, టీవీ కేబుల్ లోపల ఒక కాపర్ మెటల్ కండక్టింగ్ కోసం వాడతారు. అది కేబుల్ వచ్చి లైన్ మీద పడిన తర్వాత అది కింద డాంగ్లింగ్ ఉండడం వల్ల దాంతోని ఈ కాపర్ కనెక్ట్ అయ్యి కింద డాంగ్లింగ్ ఉన్నప్పుడు ఆ మెటల్ పోర్షన్ తోని పుష్ చేయడం వల్ల వాళ్ళకు ఎలక్ట్రిక్ షాక్ కి వాళ్ళు గురయ్యి వాళ్ళకు మృతి చెందడం జరిగింది. కేబుల్ తీగలను కట్ చేస్తుండడంపై నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లో కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదని, కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదని ఆపరేటర్లు చెప్పారు. కేబుల్ వైర్లు తొలగిస్తే లక్షల మంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడతారని టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. ఇప్పటికే విద్యుత్ సీఎండీకి వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఇవాళ మరోసారి సీఎండీతో భేటీ కానున్నారు. చర్చలు విఫలమైతే కార్యాచరణ ప్రకటిస్తామని కేబుల్ జేఏసీ నాయకులు తెలిపారు. కేబుల్స్ తొలగింపు ఆపకపోతే ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేస్తామంటున్నారు. ఫైబర్ కేబుల్లో ఐరన్, కాపర్ ఏవి ఉండవు. ఓన్లీ అందులో ఇంటర్నెట్ పాస్ అవుతుంది, పవర్ పాస్ అవ్వదు. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందనేది అవాస్తవం. డిపార్ట్మెంట్ వాళ్ళు అనవసరంగా మా మీద నెపం నెట్టుతూ మాది బాధ్యత అంటూ ఈరోజు కేబుల్స్ అన్ని కట్ చేయడం అనేది చాలా అన్యాయం. మరోవైపు గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన పొన్నం ప్రభాకర్ విద్యుత్ ఫైర్ ప్రమాదాలు జరగకుండా అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సహకారం, నిర్వాహకుల సహకారం అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య వర్షాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అటువంటిది జరగకుండా విద్యుత్ శాఖ సూచనలు కావచ్చు, పోలీస్ శాఖ వారి యొక్క సహకారం తీసుకొని జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసింది. కాబట్టి భక్తులు కానీ, నిర్వాహకులు కానీ ప్రజలు సహకరించండి. మొత్తంగా హైదరాబాద్ లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఒకవేళ సీఎంటీతో చర్చలు విఫలమైతే కేబుల్ జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.